అంటే వెంటనే పంచాంగాన్ని చేతికి తీసుకుని రేవతీ నక్షత్రానికి అశ్విని నక్షత్రం ఎంతగా సరిపోతుందేంటో అందులో రాసుంటారు. దానిని చూసి ఆయన చెప్తారు, ఈ నక్షత్రానికి ఆ నక్షత్రం 8 విధాలా సరిపోతుంది, 10 విధాలా సరిపోతుంది అని చెప్పి మనకిచ్చేస్తారు. కొందరైతే మరి పర్సంటేజ్లు ఇస్తుంటారు. 75% సరిపోతుంది, 85% సరిపోతుంది అని చెప్పి రాసిస్తూ ఉంటారు. వీటిని నమ్మి వివాహం చేసుకుంటే చివరికి పెను ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే. దానికో చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వివిఐపి నా దగ్గరికి ఆయన వచ్చి కళ్యాణానికి నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. కళ్యాణ పత్రిక ఇవ్వడానికి వచ్చాడు. అప్పుడు నేను ఊరికే ఉంటే సరిపోయేది. ఉన్నా కూడా నేనడిగాను, ఎప్పుడు పెళ్లి పెట్టుకున్నారు, ఎక్కడ పెళ్లి పెట్టుకున్నారు, ఇలాంటివన్నీ అడిగాను. ఎందుకంటే వారి జాతకం నా దగ్గర ఉంది. కానీ వివాహాన్ని ఫిక్స్ చేసిన కాలం, సమయం, ఆ వరుడి యొక్క జాతకాన్ని నేనెప్పుడు చూడలేదు. అమ్మాయి జాతకం ఎలాగూ నా దగ్గరే ఉంది. మీ అమ్మాయికి